ఆలూరు టీడీపీ కార్యాలయంలో మండల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలకు టీడీపీ శ్రేణులు అసంతృప్తి చెందారు. కోట్ల సుజాతమ్మ గత సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తులను కాదని కొత్త వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే టీడీపీ గెలవడం కష్టం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గమనించి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకే కేటాయించాలని టీడీపీ నాయకులు కోరారు. బాటలు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు మాకు వస్తే టికెట్ మాకు వస్తాయనే కొత్త వాళ్ళు అదే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరూ మాకు టికెట్ అంటే మాకు టికెట్ అని అంటున్నారు. ఇప్పుడు ఉండే కార్యకర్తలు చాలా అయోమయానికి గురవుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చేట రెడీగా ఉన్నారు. కానీ మన టికెట్ వచ్చే కనుకనే వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రేపు దగ్గరలోకి వచ్చిన తర్వాత టికెట్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా మన కొత్త వాళ్ళు ఎవరో కానీ మనకి వచ్చి మనల్ని ఎవరో పట్టించుకోవడం లేదు. కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎవరో గుర్తింపు లేని వాళ్ళకి పోయి ప్రత్యేకంగా గుర్తింపు కార్యకర్తలను మర్చిపోవడం వల్ల వాళ్ళు ఓటర్ని పిలుచుకురాకుండా వాళ్ళు మాకేమొచ్చింది లేని ఇంట్లో కూర్చొని ఉన్నంత వరకే మనకి 25 ఏళ్ళ నుంచి ఈ పార్టీ అధికారంలో లేకుండా మన ఎమ్మెల్యేగా మన ఆలూరులో లేకుండా కారణం ఉంది. కారణం దానికంటే ఇప్పటికైనా మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆలూరు టికెట్లను తొందరలోనే మన కోట్ల సుజాతమ్మ గారికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట్ల సుజాతమ్మ గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది. కావున ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా కోట్ల సుజాతమ్మ గారికి టికెట్ ఇవ్వాలి. అలాగే అందరు కార్యకర్తలు ఎవరు ఆధారపడకండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి గెలిచే వ్యక్తికే టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా మనము కష్టపడి ఖచ్చితంగా గెలిపివ్వాలని ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అఘాయిత్యాలకి పాల్పడకుండా మనమందరూ కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ గారికి వస్తుంది. ఎవరు పడకండి. ఖచ్చితంగా ఆమెకే టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కార్యకర్తలు. మన 5 సంవత్సరాల నుంచి ఎవరు కాపాడేవాళ్ళు లేక ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఉన్నామనే దాంట్లో ఉండేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన సుజాతమ్మ గారు ధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. అటువంటి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మన విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.